టీ20 వరల్డ్ కప్ 2026 ఆఖర్లో 3 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు చేసి టీమిండియాని ఒంటి చేత్తో గెలిపించాడు సంజు శాంసన్. అందులోనూ ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో కివీస్ పై కొట్టిన 89 రన్స్ ఇన్నింగ్స్ తన కెరీర్లోనే మోస్ట్ క్రూషియల్ నాక్. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వెనుక ఒకే ఒక్క ఫోన్ కాల్ ఉందట. 25 నిమిషాలు మాట్లాడిన ఆ ఫోన్ కాల్ వల్లే సంజు అంత స్ట్రాంగ్గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగలిగాడట. కివీస్తో టీ20 సిరీస్లో దారుణంగా ఫెయిల్ అయి టీంలో ప్లేసే పోగొట్టుకుని డగౌట్కే పరిమితం అయిపోయిన సంజు శాంసన్ ఒక్కసారిగా జూలు విదిలించి సింహంలా అపోనెంట్లపై ఎదురుదాడి చేసి టీంకి మెమరబుల్ విక్టరీస్ అందించడమే కాకుండా ట్రోఫీని కూడా సాధించి పెట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. కానీ సంజులో వచ్చిన ఈ సడన్ చేంజ్కి కారణం ది గ్రేట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేసిన ఒక్క ఫోన్ కాల్. చెత్త పెర్ఫార్మెన్స్ ఇచ్చి టీంలో ప్లేస్ పోగొట్టుకోవడమే కాకుండా దానికి తోడు ట్రోల్స్, విమర్శలు వీటన్నింటినీ భరిస్తూ భయంకరమైన మెంటల్ ప్రెషర్లో మునిగిపోయి ఉన్న టైంలో కష్టపడి విండీస్, ఇంగ్లాండ్పై ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీస్ కొట్టి ఫైనల్ చేర్చాడు సంజు శాంసన్. కానీ ఫైనల్కి ముందు మళ్ళీ ప్రెషర్లోకి వెళ్ళిపోయాడట. అలాంటి టైంలో సంజుకి సచిన్ కాల్ చేసి 25 నిమిషాల పాటు ఫైనల్ని ఎలా ఫేస్ చేయాలో వివరించాడట. టఫ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడం, గ్రౌండ్లో ప్రశాంతంగా ఎలా ఉండాలో చెప్పి మోటివేట్ చేశాడట. ఆ మోటివేషన్ వల్లే సంజు ఫైనల్లో కూడా చాలా ప్రశాంతంగా ఆడి ఇంకో మెమరబుల్ హాఫ్ సెంచరీ బాది టీమిండియాకి కప్ అందించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ఫ్యాన్స్కి తెలియని ఇంకో విషయం ఏంటంటే టోర్నీ జరిగిన నెల రోజుల పాటు సంజు తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డిజిటల్ డీటాక్స్లోకి వెళ్ళిపోయాడు. సోషల్ మీడియా ట్రోల్స్కి దూరంగా ఉంటూ కేవలం తన టార్గెట్ పైనే దృష్టి పెట్టాడు. అనుకున్నది సాధించాడు. నన్ను అడిగితే సచిన్ మోటివేషనల్ మాటలు చెప్పి ఉండొచ్చు, కానీ అదే సంజు ఫామ్లోకి రావడానికి కారణం అంటే నేను ఒప్పుకోను. సంజు న్యాచురల్గానే హైలీ టాలెంటెడ్ ప్లేయర్, బట్ బ్యాడ్ లక్ కొన్ని మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు అంతే. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే సచిన్ టెండూల్కర్ ఇచ్చిన మోటివేషన్తోనే సంజు ఫామ్లోకి వచ్చాడంటారా? కామెంట్ చేసి చెప్పండి.